హలో గాయ్స్! ఇప్పుడే 23 మూవీ ప్రీమియర్స్ నెక్సస్ మాల్‌లో చూసొచ్చా. ఈ మూవీని మల్లేశం, 8am మెట్రో డైరెక్ట్ చేసిన రాజ్ ఆర్‌ని ఈ మూవీకి కూడా డైరెక్టర్. అండ్ మర్చిపోయా ఈ ప్రీమియర్స్‌కి కల్కి డైరెక్టర్ నాగశ్విన్ గారు కూడా వచ్చారు. అండ్ కంప్లీట్ 23 మూవీ టీమ్ కూడా వచ్చింది. అదంతా ఎందుకు గాని మూవీ ఎలా ఉందో చెప్పు బ్రో అని అడిగితే బావుంది గైస్ నచ్చింది. హానెస్ట్ అటెంప్ట్ అండ్ జెన్యూన్‌గా తీశారనిపించింది. నౌ కమింగ్ టు స్టోరీ లైన్. ఈ మూవీని 90స్‌లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని తీశారు. ఒక ముక్కలో చెప్పాలంటే సాగర్ అండ్ తన ఫ్రెండ్ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల ఒక తప్పు చేయాలని ఫిక్స్ అవుతారు. కానీ దాని మూలంగా ఒక పెద్ద ఘోర ప్రమాదం జరుగుతుంది. తర్వాత ఏం జరిగిందన్నదే రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. నేను జస్ట్ ఒక్క లేయర్ మాత్రమే చెప్పా. ఇంకా ఈ మూవీలో చాలా లేయర్స్ ఉంటాయి. లైక్ క్యాస్ట్, సప్రెషన్, డబ్బు ఆర్ ఉన్నత క్యాస్ట్‌లో పుట్టిన వాడికి న్యాయం ఒకలాగా, మిగతా వాళ్ళకి ఒకలాగా ఇలాంటివి చాలా విషయాలైతే ఈ మూవీలో డిస్కస్ చేశారు. నౌ కమింగ్ టు ప్లస్ పాయింట్స్. ముందుగా చెప్పినట్టే ఈ మూవీని రియల్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని తీసిన మూవీ. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌కి పోకుండా అప్పుడు జరిగిందంతా కళ్ళకి కట్టినట్టు బాగా చూపించారు. 90స్ టైమ్ పీరియడ్ గుంటూరు, చిలకలూరిపేట లొకేషన్స్ అన్నీ బాగా అండ్ నేచురల్‌గా చూపించారు. అండ్ మూవీలో డైలాగ్స్ కూడా ఆ ఏరియా స్లాంగ్‌లోనే ఉంటాయి. అండ్ చాలా నేచురల్‌గా కూడా ఉంటాయి. అండ్ ఈ మూవీలో మనకు తెలియని కొన్ని కొత్త పాయింట్స్ కూడా చూపించారు. ఆర్టికల్ 22 సెకండ్ హాఫ్‌లో జైల్‌లో కండక్ట్ చేసే వర్క్‌షాప్ సీన్స్ కూడా బావున్నాయి. అండ్ మూవీలో యాక్ట్ చేసిన అందరి యాక్టింగ్ కూడా చాలా బావుంది. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన అందరూ కొత్త వాళ్ళే. మహా అయితే ఒకరు ఆర్ ఇద్దరు ఉన్నారంతే. మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళే. దాని మూలంగా మూవీకి ఒక ఫ్రెష్‌నెస్ అయితే యాడ్ అయింది. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్. మూవీ స్టోరీ లైన్ టేకింగ్ అంతా బావున్నా మెయిన్ పాయింట్‌లోకి రావడానికి కొంచెం ఎక్కువ టైంనే తీసుకున్నారనిపించింది. అండ్ నేరేషన్ కూడా కొంచెం స్లోగా ఉందనిపించింది. అక్కడక్కడ కొంచెం సాగదీసిన ఫీల్స్ అయితే వచ్చాయి. అంతే మిగతాదంతా బావుంది. సినిమాటిక్ లిబర్టీస్ అయితే అస్సలు తీసుకోలేదు. కొంచెం ఎక్కువే తీసుకొని అక్కడక్కడ హై మూమెంట్స్ అయ్యి యాడ్ చేసుంటే బావుండనిపించింది. అండ్ ఇంకొంచెం ఎక్కువ మంది ఈ మూవీని చూసే అవకాశం అయితే ఉంటుంది. కానీ డైరెక్టర్ కంప్లీట్ ఎక్స్‌పెరిమెంటల్ వేలో వెళ్ళిపోయారనిపించింది. కమింగ్ టు టెక్నికాలిటీస్ కెమెరా వర్క్ అయితే బావుంది. కానీ సౌండ్ డిజైనింగ్ అయితే కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. మేబీ సింక్ సౌండ్ యూజ్ చేసి డబ్ చేయడం మూలంగా అనుకుంటా. కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. ఆర్ట్ డైరెక్టర్ వర్క్ అయితే బావుంది. 90స్ టైమ్ లొకేషన్స్‌ని చాలా నేచురల్‌గా రీక్రియేట్ చేశారు. అండ్ మ్యూజిక్ అండ్ బీజీఎం ఆల్సో డీసెంట్‌గా ఉన్నాయనిపించింది. అసలు చాలా సీన్స్‌కి అయితే బీజీఎం ఇవ్వలేదు. జస్ట్ అలా వదిలేశారు. అవి కూడా బానే వర్క్ అయ్యాయి. నౌ కమింగ్ టు ద పెర్ఫార్మన్సెస్. ముందుగా చెప్పినట్టే ఈ మూవీలో యాక్ట్ చేసిన అందరి యాక్టింగ్ అయితే బావుంది. ఎస్పెషల్లీ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో చేసిన ఆయన యాక్టింగ్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఈ మూవీలో తాగుబోతు రమేష్ గారు అయితే యాక్ట్ చేశారు. ఆయన యాక్టింగ్ అండ్ క్యారెక్టర్ కూడా బావుంది. మై ఫైనల్ వర్డ్ ఈస్ ఈ మూవీ రియల్‌గా జరిగిన రియల్ ఇన్సిడెంట్స్‌ని ఎలాంటి కమర్షియాలిటీకి పోకుండా డీసెంట్ వేలో ప్రెజెంట్ చేశారు. ఈ మూవీ కొంచెం సూర్య గారు యాక్ట్ చేసిన 'జై భీమ్' అండ్ 'జనగణమన' మూవీ టైప్‌లో ఉంటుంది. అవి నచ్చితే కన్ఫర్మ్‌గా ఈ మూవీ కూడా నచ్చుతది. మై రేటింగ్ ఈస్ 3/5. దట్స్ ఇట్ గైస్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు కూడా ఈ మూవీని చూసుంటే మీ ఒపీనియన్ కామెంట్స్‌లో తెలపండి. థాంక్ యూ ఆల్. జై హింద్.